ముఖ్యంగా నా పిల్లలు దేవుని వాక్యం ద్వారా కనబడిన నా పిల్లలు మరొకసారి వారిని పొగుడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ మహా కార్యక్రమం అనేక దేశాల వారు చూడగలుగుటకు కూలివారైనా పేదవారైనా మీ ముందుకు తీసుకురావటం దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఘనత. ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపం మీన్స్ యూదులు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అనేవారు లేరు. ఇశ్రాయేలు 12 గోత్రాలలో 2 గోత్రాలు మాత్రమే ఉన్నాయి. అవి యూదులుగా పిలువబడుతున్న గోత్రాలు. కనుక ఆ యూదులు గురించిన శాపవచనాలు దేవుడు పాత నిబంధన గ్రంథం వాళ్ళకి ఇచ్చిన గ్రంథంలో రాయబడిన శాపవచనాలన్నీ కూడా దీని ముందర ఎపిసోడ్లో మీతో మాట్లాడాను. ఆ శాపం అనేది చరిత్రలో ఎలా అమలు జరిగింది, చారిత్రాత్మకమైన రుజువులు మీకు చూపించాలి. ఇది గాడ్ బ్లెస్డ్ అమెరికా. ఇజ్రాయెల్ని చూడగానే గాడ్స్ హోలీ ల్యాండ్, గాడ్స్ హోలీ ల్యాండ్, దేవుని పవిత్ర స్థలం అని జెరూసలేం ఇజ్రాయెల్కి పేరు. అవన్నీ కూడా తగని మాటలు, ఇశ్రాయేలుకు మాత్రం తగని మాటలు అవి. ఎందుకంటే ప్రవక్తల ద్వారా యూదుల మీద దేవుడు, ఇశ్రాయేలీల మీద దేవుడు మాట్లాడిన ఆ శాపాలు, హెచ్చరికలు ఎంత కఠినంగా దేవుడు మాట్లాడాడో లాస్ట్ ఎపిసోడ్లో మీరు విన్నారు. ఈ ఎపిసోడ్లో ఆ మాటలు ఎలా నెరవేరాయి, క్రీస్తు మరణించిన 33 సంవత్సరాల తర్వాత 66లో అంటే 33 ఏళ్ళు, క్రీస్తు 33 ఏళ్ళకి మరణించాడు, చంపేశారు. ఆ పదం వాళ్ళకు ఉపయోగించాలి. మా అన్నయ్య, నా అన్నయ్య, జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తుని క్రూరంగా చంపేశారు. క్రూరులు ఒక పదంలో చెప్పాలంటే జ్యూస్, వికెడ్ పర్సన్స్, క్రూయల్ పర్సన్స్. ఏదో లోకంలో వాళ్ళు జ్ఞానవంతులు అని మీరు అనుకుంటున్నారేమో. లోకములో జ్ఞానాన్ని దేవుడు అన్నాడు పిచ్చి జ్ఞానం, వెర్రి జ్ఞానం అన్నాడు. ఈ లోక విద్య పిచ్చి జ్ఞానం, పిచ్చి జ్ఞానం, వెర్రి జ్ఞానం. కనుక వాటిని గురించి నేను పట్టించుకోను. లోకములో ఎవరు ఎందులో గొప్పవాళ్ళో బహుశా వాళ్ళందరి గురించి మీరు చెప్పాలంటే శాస్త్రవేత్తలు అనుకుంటారు వాడిని 20 ఏళ్ల క్రితం ఎడంకాల కింద వేసుకున్నానన్న నిజం కూడా మీ అందరికీ తెలుసు. అస్సలు పట్టించుకోను వాడు ఎందులో పెద్దవాడైనా. ఎందుకంటే 60-70 ఏళ్ల జీవితం కొరకు శాస్త్ర పరిశోధనలు చేసాడే తప్ప లాంగ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ దాని గురించి ఒక్క శాస్త్రవేత్త అన్నం తిన్నవాడు కానీ రొట్టె తిన్నవాడు కానీ ఆలోచించలేకపోయాడు. టెంపరీ ఫిజికల్ లైఫ్, తాత్కాలికమైనటువంటి శరీర బ్రతుకు గురించి ఆలోచించింది లోకం ఇప్పటి వరకు. కానీ ఎటర్నల్ స్పిరిట్, మై నేమ్ ఈజ్ పిడి సుందర్రావు, నేను చనిపోతే నా దేహాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. నేను అంటే నా శరీరం కాదు, నేనంటే నీ శరీరం కాదు, ఆత్మగా ఉన్నాను. సూపర్ న్యాచురల్ పవర్, దేవుని
శక్తి కలిగిన వాడను. ప్రతి ఆత్మ, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, నేనొక్కడనే కాదు, ప్రపంచంలో ప్రతి ఆత్మ సూపర్ న్యాచురల్ పవర్, స్పిరిట్ కలిగి ఉన్నారు. ఆత్మ అంటారు దాన్ని, జీవము అంటారు దాన్ని. ఒక ఎలక్ట్రికల్ పవర్ని లైట్లో ప్రవేశపెడతావా, వెలిగిస్తుంది. యాంప్లిఫైర్లోకి పంపిస్తావా, సౌండ్ ఇస్తుంది. ప్రొజెక్టర్లోకి పంపిస్తావా, బొమ్మిస్తుంది. పవరు ఎన్ని రకాలుగానైనా ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉన్న ఆత్మ, జీవము, పవర్. ఈ పవరు నీ కళ్ళు చూడగలుగుతున్నాయి ఆ పవర్తోనే. నీ నోరు మాట్లాడగలుగుతుంది ఆ పవర్తోనే. నీ ముక్కు వాసన చూడగలుగుతుంది ఆ పవర్తోనే. నీ నాలుక రుచులు చెబుతుంది ఆ పవర్తోనే. నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ప్రతి అణువును నువ్వు పరిశీలిస్తే జీవము కలిగి ఉన్నది నా బాడీ. అప్పుడు నేను ఈ రూపాన్ని మట్టిలో పాతేసే ఈ రూపాన్ని, నా చావు తర్వాత దీన్ని మట్టిలో పెడతారు. అప్పుడు పిడి సుందరరావు దేహం అది ఆ పలక మీద రాస్తారు. పలానప్పుడు పుట్టాడు, పలానప్పుడు చనిపోయాడు. ఈ మధ్యకాలంలో ఏం చేశాడు అంటే కలెక్టరు, మినిస్టరు, డాక్టరు అవి మంచి పదాలు కావు. భూమి మీద బ్రతుకు తెరువు కోసం దేహాన్ని నువ్వు వాడుకున్నావని నువ్వే సాక్ష్యం చెప్తున్నావు. చివరిగా నువ్వెలాగా ఉండవు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ బంధువులు లేకపోతే నీకు కావలసిన వాళ్ళంతా ఆ పలక పెడతారు. అక్కడ నీ తల దగ్గర ఒక పలక పెడతారు. కనుక ఈ లోక జ్ఞానం గురించి నేను మాట్లాడను. అది వెర్రి జ్ఞానం, బ్రతుకునిచ్చే జ్ఞానం, బ్రతకటానికి చదివే జ్ఞానం. 66 టెంపరరీ నాలెడ్జ్ అది, కానీ ఎవర్ లాస్టింగ్ లైఫ్. శక్తికి అంతం లేదు కదా, జీవానికి అంతం లేదు. నా తండ్రిని మోషే అడిగాడు, నీ పేరేం పేరు? ఎవరో ఈ ఇశ్రాయేలీలు అడుగుతారు. వాళ్ళ చిన్నింటి వాళ్ళు కాదు తండ్రి, నిన్ను ఎవరో పంపించారు, ఆయన పేరేంటని అడ్రస్లు కావాలి వాళ్ళకి. అప్పుడు నన్ను ఏం చెప్పమంటావు అని తండ్రిని అడిగితే ఆయన అంటాడు, ఉన్నవాడను. ఐఎమ్ ఏ లివింగ్ పవర్. ఉన్నవాడను. ఉన్నవాని నుండి వచ్చిన మనం ఇప్పుడు శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో ఉండడం కూడా దేవుడు చేసిన దేహం, మనిషి చేయలేడు. కరోనాకే నానా బాధలు పడిపోతున్నాడు. కానీ శరీరంలో ఏ అవయవం పోయినా మరి అవయవాన్ని ఎవరు ఇవ్వాలి. ఈవెన్ బ్లడ్, ఈవెన్ రక్తం చేతగాని వారు. దేవుడు చేసిన వాటిని మనిషి చేయలేడు. దేవుడు చేసిన వాటిలో కొన్ని కాపీ చేసేసి ఇది మా జ్ఞానం అని చెప్పుకుంటున్నాడు ఈ శాస్త్రవేత్తలు. అక్కడే ఏ శాస్త్రవేత్త అని భయపడి నా ముందుకు రాడు. దేవుని పిల్లలారా, క్రీస్తు 33లో వెళ్ళిపోయాడు. వీళ్ళు చంపేశారు శిలువ మీద, క్రూరంగా కొరడలతో కొట్టారు, శీలలు వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, బల్లెపోటు పొడిచారు. నా ప్రభు వెళ్ళిపోయాడు 33లో, క్రీస్తు 33 ఈజ్ ఎ హిస్టారికల్ బేస్, హిస్టారికల్ ప్రూఫ్. శకపురుషుడు ఆయన్నే పెట్టుకున్నారు, ఎవరు లేరు. దేవుని పిల్లలారా, అభిమానులారా, మీరు మహాజ్ఞానవంతులు కావాలి. ఏదో అగ్రరాజ్యం గొప్పది, ఇంగ్లాండ్ గొప్పది, గ్రేట్ బ్రిటన్ గొప్పది అనే దేశాలను గొప్పగా మాట్లాడుతున్న భారతీయులారా, ఈ భారతదేశంలో పుట్టి ప్రపంచానికి జ్ఞానం నేర్పించాలన్న దేవుని సంకల్పానుసారం ఈ గడ్డపై నేను జన్మించటం దేవుని వలన జరిగింది. కనుక క్రీస్తు 33లో మరణించిన తర్వాత 66లో ఏం జరిగిందంటే, యోధ జాతిలో వచ్చిన తిరుగుబాటు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడ తిరుగుబాటు.
వీళ్ళు ఎక్కడుంటే అక్కరే. ఇతని యందు నాకు ఏ దోషము లేదని ఒక రోమ గవర్నర్, పిలాతండి, పొంతి పిలాతు, క్రైస్తవులకు తెలిసింది. ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు అని పాపం ఎదుట ఉన్న సమూహం అంతటిని, యూదుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, నువ్వు కైసరు కింద పనిచేస్తున్నావు, కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అన్న పదాలు వాడారు వాళ్ళు. అంటే భయపెట్టే పదాలు. మీ పదవికి డ్యామేజ్, నీ పదవి పోతుంది మేము కానీ తిరుగుబాటు చేసామంటే. ఎందుకంటే ఈ తిరుగుబాటు క్రీస్తుకు ముందు యూదులలో తిరుగుబాటుదారులు ఇద్దరు వచ్చారు. క్రీస్తుకు ముందు అపోస్తుల కార్యాలు, క్రీస్తుకు ముందు ఇద్దరు తిరుగుబాటుదారులు వచ్చారు. కొంతమంది ఫాలోవర్స్ని ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. ఈ యేసును గురించి ప్రకటించవద్దు అని అపోస్తులను బెదిరించటానికి యూదులలో పెద్దలు పిలిపించి హెచ్చరిక ఇచ్చినప్పుడు, యూద మతంలో పండితుడైనటువంటి వాడు గమలీయేలు అనేటటువంటి బిగ్ షాట్, సీనియర్ పర్సన్, మరి జ్ఞానవంతుడు, పౌలంతటి వాడే అతన్ని గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. బైబిల్ ఇవన్నీ బేసెస్ ఉన్నాయి. ఈ యూదులలో ఒక విప్లవకారుడు వచ్చాడు మొదట. అతని పేరు దూద. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనం. ఈ దినములకు మునుపు అంటే క్రీస్తు అప్పటికి చనిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇతను 3వ విప్లవకారుడు అనుకున్నారు. అలా చేసేసారు యూదులు యేసుక్రీస్తుని. కైసరు ప్రభుత్వానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు అని తప్పు పట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన పాపం ఎప్పుడు ఆయన తప్పు చెయ్యలేదు. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తుని 3వ విప్లవకారుడిగా సృష్టించారు రోమా ప్రభుత్వానికి. ఈ యూదులండి, క్రైస్తవులారా, మీరు జాగ్రత్తగా వినాలి. ఏదో ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం బైబిల్ని, ప్రపంచ దేశాలు ఉన్న బోధకులు మాకు నేర్పించారని వాళ్ళ చెత్త పుస్తకాలు చదివి చెత్త మీ బుర్రకెక్కించుకున్నారే కానీ వాస్తవం మీ చేతుల్లోకి వచ్చింది 66 పుస్తకాలు. మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. నేను చదువుకొని అర్థం చేసుకున్నాను. ఎవడో విదేశీ బోధ అని అనటానికి మీరు వాళ్ళు నేర్పించిన బోధలో మాట్లాడటం వల్ల కదా అవమానం క్రైస్తవ్యానికి భారతదేశంలో ఏర్పడింది. అవునా? తిరుగుబాటుదారులు, యూదులు తిరుగుబాటుదారులు. మొదట ఒక తిరుగుబాటుదారుడు వచ్చాడు యూదుల్లో నుంచి, దూద అనే తిరుగుబాటుదారుడు వచ్చాడు. ఆ దినములకు ముందు దూద లేచి తానొక గొప్పవాడనని యూదుల ముందు చెప్పుకున్నాడు. ఇంచుమించు 100 మంది మనుషులు వానితో కలుసుకొని 100 మంది సహకారులు అతని వెంటబడ్డారు. ఎందుకంటే ప్రతి గ్యాంగ్స్టర్కి ఒక గ్యాంగ్ ఉంటుంది. ప్రతి విప్లవకారుడికి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఒక నటుడికి అభిమానులు ఎలా ఉంటారో అదేవిధంగా ఒక విప్లవానికి నాయకుడు ఉంటే ఆ విప్లవ నాయకుడిని ఫాలో అయిన ఫాలోవర్ విప్లవ నాయకులుగా పిలువబడతారు. విప్లవకారులు అంటాం వాళ్ళని. ఈ దూద అనేవాడు 100 మందిని 400 మందిని 400 మందిని కలుపుకొని వాడు చంపబడిను. విప్లవం ప్రారంభిస్తే వాడిని మర్డర్ చేశారు. వానికి లోబడిన వారందరూ ఎవరు మర్డర్ చేశారు? వాళ్ళే. ప్రభుత్వం మర్డర్ చేయడం కాదు ఇది. రోమా గవర్నమెంటు మత సంబంధమైన వివాదాల్లో తలదూర్చదు. ఏ గవర్నమెంట్ అయినానండి మత సంబంధమైన వివాదాల్లోనికి వెళ్ళకూడదు. వెళితే లేనిపోని హెడేక్ తెచ్చుకుంటారు. వద్దు, వెళ్ళకూడదు. కానీ మొత్తానికి ఈ దూద అనేవాడిని మర్డర్ చేశారు. వానికి లోబడిన వారందరూ చెదిరి ఈ ఫాలోవర్స్ 400 మంది కూడా ఎప్పుడైతే నాయకుడు చంపబడ్డాడో వాళ్ళు చెదిరిపోయారు.
తర్వాత నెక్స్ట్ పర్సన్. వానికి తరువాత వాని తర్వాత జనసంఖ్య దినములలో లెక్కలవుతున్నాయి. జనసంఖ్య దినాలు, ప్రజల్ని లెక్కలేస్తున్నారు, ఎంతమంది జనాభా ఉంది మన దేశంలో అని. ఆ దినాలలో గలిలీయుడైన యూదా అని ఒకడు వచ్చి, గలిలీయుడైన యోధా, మొదటివాడి పేరు దోదా, ఇతని పేరు యోధా. ఇతడు వచ్చాడు విప్లవకారుడిగా. ఇతని ఫాలోవర్సు ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయాలి అని నిలబడ్డాడు. ప్రజల దగ్గరికి వచ్చాడు, యూదుల దగ్గరికి వచ్చాడు. వాడు కూడా నశించెను. వాడు కూడా నశించెను, నాశనం అయిపోయాడు. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయి, వాడికి ఎంతమంది లోబడ్డారో వాళ్ళంతా చెదిరిపోయారు. నాయకుడిని చంపేస్తారు, అందుకే ఎక్కడైనా చూడండి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నార్త్ కొరియా కిమ్ మరణం కోసం. ఎన్ని దురాగతాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, నిరంకుశత్వం. వీళ్ళెవరు ఉండరండి, ఉండకూడదు. ప్రజలు ఏమీ చేయకపోతే పైన సర్వేశ్వరుడు ఒక ఆయన ఉంటాడండి. ప్రజలు చేతగాని వారిగా మారిపోయి, భయంకరమైన చట్టాలకు లొంగిపోయి, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోక, తినడానికి తిండి లేకపోయినా వాళ్ళ బ్రతుకులు నానా అగచాట్లు ఆ దేశంలో పడుతున్న నార్త్ కొరియన్స్ అందరూ ఎదురు చూసేది అతని మరణం కోసం. ఇక ప్రపంచం కిమ్ మరణించాలని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. అలాంటి కంటకుడు ప్రజలను పరిపాలించకూడదని. ప్రజల వాణి, ప్రజల ఆవేదన దేవుని చెవులలోనికి వెళ్ళింది. ఉంచడు. ఒక చట్టం ఉంది పైన. ఆ చట్టం దేవుని చట్టం, దేవుని రాజ్యాంగం. అది 66 పుస్తకాలు. ఆ చట్టాన్ని కరోనా ఈ వైరస్ ఎందుకు వచ్చిందో ఆ చట్టంనే మీకు చెప్తున్నాను. తప్పు చేసేవాడు జీవం నుండి తప్పిపోతాడు అని. తిరుగుబాటుదారులు, యోధ జాతి తిరుగుబాటు జాతి. చివరికి తండ్రి పుణుకు పుచ్చుకొని వచ్చిన కొడుకు క్రీస్తు ప్రేమతో వాళ్ళ మధ్యకు వచ్చిన చంపేశారండి. నా అన్నయ్యను చంపేశారండి. నా అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నన్నెందుకు ఇలా చేస్తున్నారు అని ఒక్క మాట కూడా చెప్పలేదండి వాళ్ళతో. అర్ధరాత్రి దొంగవాణ్ణి పట్టుకోవడానికి వచ్చినట్లు ఎందుకు వచ్చారు మీరు? మీతోనే ఉన్నాను కదా, ప్రతిరోజు ప్రజల మధ్య ఉండేవాడిని కదా, అప్పుడు నన్ను మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు కదా అని సైనికులతో చెప్పిన మాట. క్రూరంగా ప్రవర్తించిన యోధ జాతి. 12 మంది అపోస్తలులలో ఒకడిని యోధా ఇస్కరియోతును పిలిచి నాణేళ్ళిచ్చి పట్టి అప్పగించింది యోధ జాతి. ఇతని యందు నాకే దోషము లేదని పిలాతు చెప్పినా కైసరుకు ఎదురు తిరుగుతున్నావని హెచ్చరిక చేసింది అదే యోధ జాతి. ఆ యోధ జాతిలోని ఆడవాళ్లను మానభంగాలు చేసి, ఆ యోధ జాతిలోని చాలామందిని చంపేసి, మర్డరర్ వాడు, హంతకుడు వాడు. ప్రజలను చంపి ధనాన్ని దోచుకొని వాళ్ళ మానాల్ని అనుభవించినటువంటి ఒక బరబ్బా లాంటి వాడిని కోరుకున్నారండి. కనీసం పండగ పూటైనా ఒకరిని విడుదల చేయటం ఆచారమయ్యా మాకు.
మరి ఈ పండగలో కూడా యేసుక్రీస్తుని విడుదల చేయాలని అనుకుంటున్నానన్న రోమా గవర్నర్ పిలాతుకు హెచ్చరిక వార్నింగ్ ఇచ్చారండి. అందుకేనండి నా అన్న పక్షాన పోరాడడానికి యూదులకు అడ్డంగా నిలిచున్నాను. అందుకే దేవుడు నన్ను క్రైస్తవ దేశాలలో పుట్టించలేదు. భారతదేశంలో పుట్టించాడు. అంటే భారతదేశము దేవుని సంకల్పములోని భాగము. కనుక ఈ దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలు, అవి అగ్ర రాజ్యాలు కానివ్వండి, అక్రమ రాజ్యాలు కానివ్వండి, ప్రపంచ అగ్రరాజ్యాల దృష్టిని ఇండియా మీద ఫోకస్ చేయాలనే యూదుల్ని దెబ్బతీయాలండి. యూదుల వల్లేనండి కరోనా, వాళ్ళ వల్లనే. అమెరికాకి ఎందుకు ఇన్ని కష్టాలు, ఇటలీకి ఎందుకు ఇన్ని కష్టాలు? అన్ని అగ్రరాజ్యాలు, క్రిస్టియన్ కింగ్డమ్స్ అన్నీ కూడా పోగులు, గుట్టలు. ఈ వేళకు అమెరికా 50,000 దాటిపోయే మరణాలు. టుడే మార్నింగ్కి క్రీస్తుని చాలా ఘోరంగా చంపేశారండి. ఆయన మరణించిన 33 నుంచి 66కి యోధ జాతిలో వచ్చిన తిరుగుబాటు కారణంగా అప్పటి రోమా చక్రవర్తి అయిన నీరో తన జనరల్ అయిన వెస్పేషియన్ను యూదులకు అంతమొందించుటకు పంపెను. యూదులను అంతమొందించే పిలిచాడు వెస్పేషియన్ని, నీరో చక్రవర్తి. అస్సలు యూదులంటే పడదండి. ఎందుకంటే ఏ దేశంలోనైనా తిరుగుబాటుదారులు ఉన్నారనుకోండి, సపోజ్ శ్రీలంక, కొలంబో, ప్రభాకరన్ పిల్లై, ప్రభాకరన్ తిరుగుబాటుదారుడు. తమిళులకు ఒక ప్రత్యేక ప్రాంతం కావాలని చెన్నై నుండి, తమిళనాడు నుండి శ్రీలంకకు వెళ్ళాడు. అక్కడి చిన్నోడండి. చివరికి ప్రపంచ చరిత్రలో తిరుగుబాటుదారులలో 3 సైన్యాలను మెయింటైన్ చేయగలిగినటువంటి ఉగ్రవాది అండి. ఈరోజున్న ఐఎస్ఐ తీవ్రవాదులకి గగనయానంలో ఫైట్ చేసే షిప్పులకు లేవండి. ఓన్లీ భూమి మీద యుద్ధం చేయడానికి మిలిటరీ లాంటిదే ఉందండి. ప్రపంచ చరిత్రలో ప్రభాకరన్ పిల్లై 3 దళాలు ఏర్పరచుకున్నాడండి. ఒకటి ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ. 3 దళాలు. ఒక టెర్రరిస్టుగా, ఒక తిరుగుబాటుదారునిగా శ్రీలంకపై ఆయన ఎంత ప్రపంచ దేశాలన్నీ నచ్చ చెప్పాయండి. ఎన్నో దేశాలు ఇన్వాల్వ్ అయిపోయి ఈ తిరుగుబాటుదనం ఆపై ఎంతో కొత్త తీసుకొని ఒప్పించేవు, సెటిల్ చేసేసుకోవచ్చు కదా అంటే 2 ప్రాంతాలు అలాగే తయారైపోయండి. ఎవరు చెప్పిన ఆ ఫైట్లోనే మన రాజీవ్ గాంధీ మరణించాడు. శాంతి దళాలను పంపించటం వల్ల కక్షగట్టి చంపేశారు శ్రీపెరంబదూరులో. తిరుగుబాటుదారులు వెంటనే నీరో చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి వాడు, రోమన్ సీజర్ చక్రవర్తి, సీజర్స్ అంటారు వాళ్ళని, సీజర్ నీరో. వెస్పేషియన్ అనేటటువంటి సైనికాధిపతిని పిలిచి ఏమన్నాడు? యూద జాతిలో వచ్చిన తిరుగుబాటు కారణంగా అప్పటి రోమా చక్రవర్తి అయిన నీరో తన జనరల్ అయిన వెస్పేషియన్ను యూదులను అంతమొందించుటకు పంపెను. అయిందండి. క్రీస్తు శకం 70. నెక్స్ట్ 4 years
నాటికి అతడు తిరుగుబాటును అణిచివేసి యెరూషలేము దేవాలయమును కూల్చుటకు ఆరంభించెను. దేవాలయమును పొదగబడిన బంగారము మొత్తాన్ని తీయాలన్న ఆలోచనతో దాన్ని తగులబెట్టగా మంటలకు కరిగిపోతూ బంగారం రాళ్ల సందుల్లోకి పునాదుల్లోకి జారిపోయింది. ఆ బంగారాన్ని బయటకు తీయటానికి గోడలను పునాదులతోనే ఒక్కొక్క రాయిని విడగొట్టి దానిని సేకరించారు. ఆ బంగారాన్ని యేసు చెప్పినట్టుగా రాతి మీద రాయి నిలువని దినములు వచ్చునన్న మాట యేసు మరణానంతరం ఆ దేవాలయం పట్ల నెరవేరినది. చివరికి క్రీస్తు శకం 73లో దేవాలయం అంతయు రాతి మీద రాయి లేకుండా పడగొట్టబడెను. జరిగిందండి, ఇది యేసు చెప్పిన మాట జరిగింది. ఒకసారి చూద్దాం. యూదుల తిరుగుబాటు నీరో చక్రవర్తి సహించలేకపోయాడు. తిరుగుబాటు నీరో చక్రవర్తి సహించలేకపోయాడు. 66లో నెస్పేషియన్ బయలుదేరాడు. నీరో చక్రవర్తి ఆజ్ఞను బట్టి యూదులను అంతమొందించాడు. 70లో దేవాలయం కూల్చివేశాడు. 73లో దేవాలయం అంతం, రాతి మీద రాయి లేకుండా పడగొట్టబడెను. యేసుప్రభు పలికిన మాటలు మార్కు సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. అందుకు యేసు, మార్కు సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, ఈ గొప్ప కట్టడమును చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. యేసు చెప్పిన మాట 33లో చెప్పిన మాట 73లో నెరవేరింది. చూద్దాం, ఆధారాలు చూద్దాం. The siege of Jerusalem was a massive military endeavor, the likes of which had not been seen since the fall of Carthage 2 centuries earlier. Starting in April of 70 AD and lasting nearly 5 months, the battle would be a brutal, no-holds-barred brawl fought over every inch of the city. Roman Emperor Nero received word of the revolt in Judea whilst on a concert tour of Greece, requiring a competent general to take charge and crush the insurrection. Nero appointed a veteran of the British campaign, Titus Flavius Vespasianus, otherwise known as Vespasian, to command the army of Judea. Titus' soldiers bombarded the Jewish defenders, thus ensuring that they would not disturb the builds of the ramping. Each of these stones weighs about 26 kilograms and flew at a speed of tens of kilometers per hour. When a stone like this crashed into the wall, it was better not to be there. The Roman soldiers burst into Beit Zeta neighborhood. They slaughtered the residents without mercy and set the entire neighborhood on fire. Affluent people scour the gutters to find scraps of food, and small children whose parents have starved to death wander the streets in search of a piece of bread. They shot flaming arrows, threw giant stones, then poured boiling oil on the head of the Roman soldiers. Foundations. And thus, on the night of the 9th of Av, Titus sets fire to the gates that surround the Temple Mount. On their way to the temple, the Romans burst through, killing, stabbing, and trampling everyone in their path. On the 9th of Av, towards evening, Titus gave the order, and the following day, the 10th of Av, his soldiers set fire to the sanctuary. The temple that had been the source of inspiration, faith, ethics, and righteousness for the Jewish people and all humanity for centuries now went up in flames. The cries of pain of the Jews rose up to the heavens. Jerusalem weeping.
ఓకే, యేసు చెప్పాడు రాతి మీద రాయి నిలువని రోజు. మరి గోల్డ్ ఎలాగా? రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది కదా, గోల్డ్తో అతికించారండి. అదే సొలొమోను కట్టించిన బంగారు దేవాలయం. ఇప్పుడు మళ్ళా ఈ నిర్మాణం జరుగుతుంది, మెస్సియా వస్తాడు అని భ్రమలో ఉన్నారు యూదులు. భ్రమ భ్రమ భ్రమ. ఇక నెక్స్ట్, ఎంతమంది చచ్చిపోయారు యూదులు ఆ రోజు? చంపేశాడండి దేవుడు, చంపించేశాడండి. యూదుల్ని చంపించాడు దేవుడు. నా యేసుకు జరిగిన అన్యాయం, తండ్రి తన కొడుకును పంపి వారిని చేరదీసి వాళ్ళ ద్వారా ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్యజనులను కలుపుకొని ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాలని దేవుడు అనుకుంటే, వచ్చిన ఆయన్ని రాజుగా స్వీకరించక మెస్సియావు నువ్వు కాదని తృణీకరించి ఆయనని చంపారండి. ఎంత క్రూరంగా అన్నారో తెలుసండి యేసుప్రభుని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24, 25. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని, తన వలన ప్రయోజనం, గవర్నర్గా తన వలన ఉపయోగం లేదు, యేసుక్రీస్తుకి న్యాయం చేయలేని అనుకుని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట నేను నిరపరాధిని, ఈ నీతిమంతుడైన ఇతని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాడు. అందుకు ప్రజలందరూ వాని రక్తము యేసును చంపేయాలి, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. ఎంత క్రూర జాతి అండి. నెక్స్ట్ శాపం, ఈస్టర్న్ యూరోప్లో క్రీస్తు శకం 1881 నుండి, ఈస్టర్న్ యూరోప్లో క్రీస్తు శకం 1881 నుండి మొదట ప్రపంచ యుద్ధము వరకు, మీన్స్ 1914 to 1917, క్రీస్తు శకం 1881 నుండి మొదట ప్రపంచ యుద్ధం వరకు 1914, 1917 లక్షలాది మంది యూదులు పోగ్రోమ్స్ పేరట హతమార్చబడిరి. చూద్దాం, లక్షలాది మంది యూదులు చంపేశారు ఆ రోజు. 1881 నుండి మొదట ప్రపంచ యుద్ధం వరకు 1914, 1917 మధ్యలో లక్షలాది మంది యూదులు పోగ్రోమ్స్ పేరట హతమార్చబడిరి. చూడండి ఒకసారి. Going to start at World War I. Even prior to World War I, there were massacres, especially of Jews, in places like the Russian Empire. The term pogrom is a Russian word meaning these violent riots or attacks on people for their ethnicity. And there were several through the 19th century, but they go back even before that word was coined, as early as the First Crusades. Famously in the Rhineland, many of the Jewish people were killed and attacked. చూసారా? నెక్స్ట్, క్రీస్తు శకం 1920, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. క్రీస్తు శకం 1920 నాటికి 2.5 మిలియన్ల యూదులు అమెరికాకు వలస వెళ్ళిపోయిరి. అంటే భూమి నలుచెరుగులకు చెదరగొడతానంటాడు ఆయన. మీకు తెలియని అన్యజనుల మధ్యకు మిమ్మల్ని నేను తగిలేస్తాను, చెదరగొడతాను మిమ్మల్ని అందరినీ. ఈ పాలస్తీనా దేశంలో మీ పూర్వీకులైన మీ తండ్రులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి ఇచ్చాను.
సారవంతమైన నేల, కానీ మీరు నా మీద తిరుగుబాటు చేశారు. నా కొడుకును పంపితే నా కొడుకును చంపేశారు. నా ప్రవక్తలను పంపితే నా ప్రవక్తలను చంపేశారు. మిమ్మల్ని దేశంలో ఉంచును, చెదరగొడతాను అన్నాడు. ఇర్మియా 16వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయ ఉంచక, నేను మీ యందు ఇశ్రాయేలీయుల మీద, యూదుల మీద ఏమాత్రమును దయ ఉంచక, ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు, ఎరుగని పరాయి దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. చూసారండి? ఓకే, ఈ క్లిప్ చూద్దాం. 1920 నాటికి 2.5 మిలియన్ల యూదులు అమెరికాకు వలస వెళ్ళిరి. చూడండి అక్కడ చదువు. 20th century Jewish immigration. Jewish immigration to the United States. All US textbooks cover the great wave of immigration that brought approximately 25 million people to America from 1880 to 1924. These immigrants came from many places and for many reasons, and most narratives provide adequate coverage of the push and pull factors behind decisions to immigrate, the difficult journey, and the struggle to adopt a new country. అదైన మాట అండి. ఎప్పుడు ప్రవక్తలు క్రీస్తుకు పూర్వం 700-800 సంవత్సరాల్లో కిందటి ఎపిసోడ్లో నేను మాట్లాడినట్టుగా వాళ్ళని తరిమి వేశాడు. ఆయన దేశాలకు తరిమి వేశాడు. ఇర్మియా 15వ అధ్యాయం 4వ వచనం. యూదుల క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. భవిష్యత్తు చెప్తున్నాడు. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడివాడు ఎవడు? దేవుడు అంటున్నాడండి, సృష్టికర్త. క్రైస్తవ సోదర సోదరీమణులారా, దయచేసి నా మాటలు వినండి. యెరూషలేము దర్శనానికి వెళుతూ, అక్కడ నేలను ముద్దెడుతూ, అక్కడ నుంచి మట్టి బిడ్డలు తెస్తూ, అక్కడ బాప్తీసాలు పొందుతూ, అది పరిశుద్ధ పట్టణం అని మీరు అనుకుంటున్నారా? కాదు, క్రీస్తును చంపిన దేశం. యేసుక్రీస్తు రక్తాన్ని కోరుకున్న సమాజం అది. యూదగోత్రం వద్దు. ఇశ్రాయేలు ప్రయాణం తప్పులోనికి మీరు వెళుతున్నారు. దేవుడు శపించిన వారికి మద్దతుగా ప్రార్థనలు చేస్తున్నారు. మీరు చేయకూడదు. దేవుడు వాళ్ళని అంతమొందించే రోజులు ఆసన్నమయ్యాయి. ఆ దేశాన్ని బలపరిచే ప్రపంచ దేశాలకు ఈరోజు కరోనా గుట్టలుగా శవాలను లేపేస్తుంది. ఎప్పటికైనా బైబిల్ని ఆలోచించండి. ఎవరి తప్పుడు బోధలో నమ్మి, ఎవరు తప్పుడు ప్రసంగాలు, తప్పుడు పుస్తకాలు చదివి దయచేసి మీరు మోసపోకండి. ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం 1939, 1945. రెండో ప్రపంచ యుద్ధం 1939, 1945 నాటికి 5 మిలియన్ల యూదులు చంపబడ్డారు. 5 మిలియన్స్ అండి. చూడండి, చరిత్ర ఆధారాలు ఉన్నాయో లేవో. Estimated people killed. చూపించిన ఆయన మొదటి నుంచి చూపిస్తారా, కింద నుంచి చూపిస్తారా? మొదటి నుంచి ఏ దేశాల్లో ఎంతమందిని చంపారో చూపించు. పోలాండ్ 30 lakhs.
30 లక్షల మంది, సోవియట్ యూనియన్ 10 లక్షల మంది, రొమేనియా 2,87,000 మంది, హంగేరీ 2,70,000 మంది, చెకస్లోవకియా 2,60,000 మంది, జర్మనీ 1,65,000 మంది, లిథువేనియా 1,45,000 మంది, నెదర్లాండ్స్ 1,02,000 మంది, ఫ్రాన్స్ 76,000 మంది, లాట్వియా 70,000 మంది, ఆస్ట్రియా 65,000 మంది, యుగస్లేవియా 60,000 మంది, గ్రీస్ 58,800 మంది, బెల్జియం 25,000 మంది, ఇటలీ 7,500 మంది, లక్సెంబర్గ్ 1,200 మంది, ఈస్టోనియా 1000 మంది, నార్వే 758 మంది, బల్గేరియా 142, డెన్మార్క్ 116, అల్బేనియా 100, ఫిన్లాండ్ 7, మొత్తం కలుపుకొని 55,94,623 మంది చంపబడ్డారు యూదులు. చూసారా ఎందుకు యూదులను చంపేస్తున్నాడు దేవుడు? క్రీస్తును చంపారు. క్రీస్తు మెస్సయ్యగా వచ్చాడన్న నిజాన్ని తెలుసుకోలేక, ఇతడు మా మతాన్ని అవమానపరుస్తున్నాడు, మా ధర్మశాస్త్రాన్ని అవమానపరుస్తున్నాడు, సీజర్ చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని లేనిపోని కంప్లైంట్స్ ప్రభుత్వానికి ఇచ్చి యూదులు కుట్రదారులు వాళ్ళు. యూదుల ఊచకోతలో భాగంగా లక్షలాది మంది యూదులను గ్యాస్ ఛాంబర్స్లో చంపేశారు. చూడండి, ఇవన్నీ కూడా మీకు ఆధారాలతో మేము ముందుకు వచ్చాను. Across Eastern Europe, German authorities forced those identified as Jews into tightly packed areas called ghettos. Separated from the non-Jewish population, Jews in the larger ghettos were imprisoned behind brick walls and barbed wire. Those who could work would be used for forced labor under punishing conditions. When they could no longer work, they too would be put to death. In several killing facilities exclusively designed to kill human beings on an industrial scale, gas chamber. Camp authorities used poison gas to murder children, women, and men. With industrial scale, camp authorities used poison gas to murder children, women, and men. At these killing centers, nearly half of all Holocaust victims died. ఇక మరొక విషయం చూద్దామండి. 1938 జర్మనీలోని యూదుల సమాజ మందిరాలను, అదే సునగోగ్స్ అంటారు, కూల్చారు. జర్మన్స్ వాటిని కూల్చేశారు. వీళ్ళు మళ్ళా ఇక్కడ దేవుడని మొదలు పెడతారు అని. అంటే ప్రపంచ దేశాలలోనికి చెదిరిపోయిన వారిని ఆ ప్రపంచ దేశాలు ఆనాటి పాలకులు వాళ్ళని చంపేశారు. వాళ్ళ ఎందుకంటే వీళ్ళ చరిత్ర తెలుసు. తిరుగుబాటుదారులు, ముందే చెప్పారు మీకు, వీళ్ళు తిరుగుబాటుదారులు. చూద్దాం, అది కూడా చూద్దాం. చూడండి ఆయన. On November 9th to November 10th, 1938, in an incident known as Kristallnacht, Nazis in Germany torched synagogues, vandalized Jewish homes, schools and businesses, and killed close to 100 Jews. In the aftermath of Kristallnacht, also called the Night of Broken Glass, some 30,000 Jewish men were arrested and sent to Nazi concentration camps. చూసారా, యూదుల్ని దేవుడు హతము చేస్తూనే వచ్చాడు. ఒక 5 దశాబ్దాలు వెనక్కి వెళితే ప్రపంచంలోని ఇస్లాంకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ను ప్రారంభించారు. అదే పాలస్టైన్ లిబర్టీ ఆర్గనైజేషన్,
PLO. వీళ్ళు ఎందుకు ఏర్పడ్డారంటే, ఈ యూదుల వలన ఎప్పటికైనాను మా భూభాగాలకు మరలా ముప్పు అనేది పొంచి ఉంటుంది. దేవుడు వీళ్ళ ప్రపంచ దేశాలకు వెళ్ళగొట్టాడు, ఒక చోట ఉండకుండా. ప్రపంచంలో ఉన్న దేశాలు, ఇందాక మీరు చదువుకున్నారు కదా ఎన్ని దేశాల్లో ఎంతమంది చచ్చిపోయారు అనేది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ విప్లవం, విరోధభావం, కుట్రలు, కుతంత్రాలు, పుట్టారు ఈ కుతంత్రాలకు అవిధేయులుగా వాళ్ళు యూదులండి. అలాంటి వాళ్ళు. అందుకే ఈ ప్రపంచ పాలస్తీనా లిబర్టీ ఆర్గనైజేషన్కి యాసర్ అరాఫత్ నాయకత్వం వహించి ఇస్రాయేలీలు వివిధ దేశాలకు చేరిపోయారు. అక్కడ కొద్దిగా ఉన్న వాళ్ళంతా మళ్ళా ఇస్రాయేలు దేశానికి రప్పించాలి అని అమెరికా, క్రిస్టియన్ కింగ్డమ్స్ అన్నీ కూడా ప్రపంచంలో ట్రై చేశాయి. బాగా వినాలి. ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన ఇస్రాయేలీల్ని ఆయా దేశాల్లో శేషం కొద్దిగా మిగిలిన వాళ్ళని మరలా తిరిగి ఇస్రాయేలుకు రప్పించాలని మాస్టర్ ప్లాన్ చేశారు. ఈ మాస్టర్ ప్లాన్, ఈ క్రైస్తవ ప్రపంచ దేశాలు వేసిన మాస్టర్ ప్లాన్ అరబ్ దేశాలకు తెలిసిపోయింది. అప్పుడు అరాఫత్కు ఏమని ఆర్డర్ వేశారంటే, ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇస్లామిక్ దేశాలు, ఎందుకంటే ఒక తండ్రి పిల్లలే, ఇశ్రాయేలీలు కానివ్వండి, ఇష్మాయేలీలు కానివ్వండి, అబ్రాహాం సంతానం, భార్యలు వేరు. అయితే ఇష్మాయేలీలు వాళ్ళ మీద ప్రారంభం నుంచి ఆగర్భ శత్రువులు వాళ్ళు. కనుక పాలస్తీనా లిబర్టీ ఆర్గనైజేషన్ ప్రారంభ అధినేత మిస్టర్ అరాఫత్ ఒక హెచ్చరిక చేసేటండి ప్రపంచానికి. ఆ హెచ్చరిక ఏంటంటే, ఏ విమానమైనా ఆయా దేశాల నుండి బయలుదేరినప్పుడు యూదులను కానీ ఎక్కించారనే వార్త మాకు తెలిసినప్పుడు అది ఇశ్రాయేలు దేశానికి దిగక ముందే దాన్ని గగనతలంలోనే పేల్చేస్తామని హెచ్చరిక చేశాడు. నా వయసు ఉన్న వాళ్ళందరికీ అర్థం అవచ్చు, 71 నాది. ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం, 50-40 ఏళ్ల దగ్గర మధ్య జరిగింది అది. అప్పటి నుంచి యూదులు మరలా భయపడిపోయారు ఇశ్రాయేల్ దేశానికి రావడానికి. దీనికి క్రైస్తవులు ఏమని వీళ్ళని, ఈ అమాయకులను ఒప్పించేశారంటే, యూదులు తిరిగి వచ్చుచున్నారు, దేవాలయాన్ని మళ్ళీ కడుతున్నారు, మెస్సియా వస్తున్నాడు. ఇదిగోండి ఇలాంటి మొన్న చూసారా ఎపిసోడ్లో మెస్సియా వచ్చేసాడు. ఇంకా మెస్సియాకి ఇంకా రావడానికి ఎంతకాలం ఉంది? ఏప్రిల్, ఇంకొక 1 వీక్ ఉంది ఏప్రిల్ ముగిపోవడానికి. మెస్సియా రాడండి. అమాయకులండి వాళ్ళు, మూర్ఖత్వం అండి వాళ్ళది. నిజంగా క్రైస్తవ అగ్రరాజ్యాలు కానీ వాళ్ళ కొమ్ము కాయకపోతే మధ్యధరా సముద్రానికి తూర్పునున్న విశాఖపట్నం అంతా అతి చిన్న ఈ దేశాన్ని తుడిచేసేవండి పాలస్తీనా లిబర్టీ ఆర్గనైజేషన్ ఆర్మీలు. అనవసరంగా క్రైస్తవులు మోసపోతున్నారు. దేవుని వలన శపించబడిన వారు వాళ్ళు. దేవుని వలన శాపానికి లోనైన వారు వాళ్ళు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. మరియు తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారు యూదులని
కలహకారులుగాను కలహకారులు గొడవ మనుషులని కనబడుదురనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు ఈ పట్టణము నాశనం పొందుతుంది. రాజ్యపు దస్తావేజుల వలననే ఒకసారి మీరు ఆలోచించండి. నేను కానిది లేనిది వ్రాయబడనిది ఏమి నేను చెప్పటం లేదు. ప్రపంచ క్రైస్తవులు మేల్కోవాలి, ప్రపంచ క్రైస్తవులు మేల్కోవాలి. చంపుట 6 మిలియన్ల యూదులను అతి దారుణమైన ఓచకోత యూదులకు కోశాడు. గర్భిణీ స్త్రీల కడుపులో తుపాకీ బోనెట్లతో చేల్చటం. ఇజ్రాయెల్ చదువునైనా Rebellious Jews killed by Nazis. 200,000 Jews come home to Israel. అంటే వీరంతా రోమన్ సామ్రాజ్య పాలనలో వలస వచ్చిన ఇజ్రాయిల్ ప్రజలు. ఇక ఇన్ని విధానాలతో అట్టుడికిన యూరప్లో జర్మనీకి నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్ అధ్యక్షుడు అవడంతో స్వదేశంలోని యూదులందరినీ పారద్రోలేందుకు గాను 1935లో హిట్లర్ నూర్న్బెర్గ్ చట్టాలను ప్రారంభించి యూదులను అరికట్టడానికి తగిన నిర్బంధ వర్గంలోని చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదిలిపెట్టలేదు అంటే ఆశ్చర్యం వేయక మానదు. నాజీ జర్మనీ చేత ఏర్పాటు చేయబడిన ట్రెబులింకా గ్రూప్లోని 150 మంది సభ్యులు సుమారు 9 లక్షల మంది యూదులను సంహరించేశారు అంటే యూదులు ఆ సమయంలో ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థమవుతోంది. హోలోకాస్ట్ సమయంలో యూదులను చంపడానికి వాడిన జిక్లోన్ బి అనే గ్యాస్ సంస్థ ఇప్పటికీ కూడా ఒక సూక్ష్మజీవుల నివారణ సంస్థగానే పనిచేస్తూ ఉంది. ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకర మారణ హోమం హోలోకాస్ట్కు సంబంధించిన సమాచారం. చూశారు కదా, యూదుల కొరకు ప్రార్థన చేస్తారా మీరు? వాళ్ళ గురించి యేసుక్రీస్తు ఏమన్నాడో మత్తయి సువార్త 23వ అధ్యాయము 32వ వచనం నుండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 32వ వచనం నుంచి, మీరును మీ పితరుల మీరును యూదులతో చెప్తున్నాడు, మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరెలాగు తప్పించుకొందురు. అందుచేత ఇదిగో మీ యొద్దకు నేను ప్రవక్తలను పంపాను, జ్ఞానులను పంపాను, శాస్త్రులను పంపుచున్నాను.
శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ మీరు వేయుదురు. వారిలో కొందరిని చంపి సిలువ వేస్తారు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి కొందరిని మీ సమాజ మందిరాల్లో కొరడాలతో కొడతారు. పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. పట్టణము నుండి పట్టణానికి తరుముతారు. మీకు న్యాయం బుద్ధి చెప్పడానికి వచ్చిన వాళ్ళని. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని ఆదాము కుమారుడు బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య వధింపబడిన బరకీయ కుమారుడు మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన భూమి మీద మీరు చిందింపజేసిన నీతిమంతుల రక్తమంతా మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని తరము యోధుల మీదికి వచ్చును. మీతో నిశ్చయముగా ఇది చెప్పుచున్నాను. నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను అన్నాడు యేసుక్రీస్తు. క్రైస్తవ సోదర గుట్టలుగా శవాలు ఎందుకు తేలుతున్నాయి? ఇటలీలో గుట్టలుగా ఎందుకు తేలుతున్నాయి? జర్మనీలో గుట్టలుగా ఎందుకు తేలిపోతున్నాయి? అమెరికా నాయకత్వంలో ప్రపంచ అగ్రరాజ్యాలు ఒక త్రాటి మీదకి వచ్చి ఆ దేశాల్లో ఉన్నటువంటి పగను అణిచివేసి యూదుల మీద ఇప్పుడు యూదులకు అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు మీరు ఒకనాడు శత్రువులుగా యూదులను చంపిన ప్రపంచ దేశాలే ఈరోజు యూదులకు ఆశ్రయాన్ని ఇచ్చాయి. వాళ్ళని మీ దేశాల్లో ఉంచుకున్నారు. వాళ్ళతో సంబంధాలు కలుపుకుంటున్నారు. వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళందరినీ ఈ విధంగా సమకూర్చడానికి అమెరికా ప్రధాన పాత్ర వహించింది. క్రైస్తవ దేశాలు అగ్రరాజ్యాలతో కలిసి ఇశ్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మెప్ప, నేటి భూమండలానికే పెనుముప్ప. ఆ పెనుముప్పు అనేది చూపించటానికి దేవుడికి ఇంతకాలం పట్టింది. అదే కరోనా రావటానికి గల ప్రధాన శాపం. కరోనా ఎందుకు వచ్చిందో అనుకున్నారు ప్రపంచానికి అమాయకులు? 760 కోట్ల మంది అమాయకులైన ప్రజలారా, మీకు తెలియటం లేదర్రా. ఒక దేవుని కుమారునిగా చెప్తున్నాను, ఒక నిస్వార్థ పరునిగా చెప్తున్నాను, ఒక నిర్మోహమాటమైన వ్యక్తిగా చెప్తున్నాను, ఒక ఛాలెంజర్గా చెప్తున్నాను, ఒక న్యాయవాదిగా మాట్లాడుతున్నాను. తప్పు చేయకండి. అందుకే కరోనా ఇలా లేచిపోయింది. ఇశ్రాయేలీల పరిరక్షణ అమెరికాకి మెప్పు కాదు, సర్వభూమండలానికే పెనుముప్పు. ఎన్ని తెగుళ్ళు వచ్చాయి, ఎన్ని భూకంపాలు వచ్చాయి, ఎన్ని భయంకరమైన విస్ఫోటనాలు సంభవించాయి, ఎన్ని అగ్నిపర్వతాలు పగిలిపోయాయి, ఇవన్నీ మనకు తెలుసు. ఎన్ని సునామీలు దేశాలని కొల్లగొట్టాయి, చరిత్ర చెప్పిన నిజం. ప్రకృతిలో వచ్చిన పెను మార్పులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇశ్రాయేలీలను, యూదులను కాపాడటానికి నిలబడకండి, యూదులకు అండగా ఉండడానికి నిలపకండి. యేసును మీరు క్రైస్తవుల ఉండి తండ్రిని ప్రార్థిస్తారా ఇశ్రాయేలీలను కాపాడమని? దేవుడేమో శాపాలిచ్చి ప్రపంచ దేశాలలోనికి ఇశ్రాయేలుని తరిమివేసి ప్రపంచ దేశాల చేతులలో వారి ప్రాణాలను పెట్టి నరికించి గ్యాస్ ఛాంబర్స్ పెట్టి తుపాకీలతో పేల్చి, మీరేంటారా తప్పు చేస్తున్నారు? మళ్ళా ఒక మాట చదువుతాను, క్రొత్త నిబంధనలోని మాట. తిమోతి దశలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనములు. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 15-16 వచనములు. ఆ యూదులు పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపి మమ్మల్ని కూడా యేసుక్రీస్తు గురించి ప్రకటించొద్దని హింసించి అన్యజనులు రక్షణ పొందాలని మేము వారితో మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చును. దేవుని ఉగ్రత తుదముట్ట వారికి వచ్చును. అందుకే కరోనా తెగులు వ్యాపిస్తుంది. వద్దు, యూదులు జోలికి వెళ్ళకండి. అమెరికాని హెచ్చరిస్తున్నాను. యూదులకు కాపలా కాయకండి. ఇటలీని ఆజ్ఞాపిస్తున్నాను, వద్దు, వాళ్ళ జోలికి వెళ్ళకండి. గ్రేట్ బ్రిటన్ హెచ్చరిస్తున్నాను, తప్పు చేస్తున్నారు. బైబిల్ తెలిసిన వారు నీ దేశంలో, మీ దేశాలలో లేరు. వాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు, యూదులు మళ్ళా వస్తారు, దేవాలయం కడతారు, మెస్సియా వస్తాడని తప్పుడు బోధలు చేసి మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. తప్పు చేయకండి. దేవుడు చూసుకుంటాడు వాళ్ళ సంగతి. వాళ్ళని ఏం చేయాలో దేవుడు చెప్పాడు. చివరి 2 మాటలు చదువు నాయన. ఆ యూదులు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ, ప్రపంచ ప్రజలకు విరోధులు వాళ్ళు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చును. వినరా? బైబిల్లో రాయబడిన ఈ మాటలు వినరా? ఒప్పుకోరా? కరోనా మిమ్మల్ని విడిచిపెట్టదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. పూర్తిగా వినాలి ఎపిసోడ్స్ అన్నీ. గాడ్ బ్లెస్ యూ. இன்றைக்கு கொரோனா 2020 உலக நாடுகளுக்கு எதற்காக வந்ததோ தெரியுமா? ஆண் என்றும் இல்லை, பெண் என்றும் இல்லை, பெண் பெண்ணோடும், ஆண் ஆணோடு திருமணம், மனிதன் மிருகத்தோடு போகிறான். இவைகள் நடக்காத நாடுகளை சொல்லுங்கள் எனக்கு இப்போது. தேவனுடைய கோபம் அவர் சந்நிதியிலிருந்து புறப்பட்டது.